రాముడు అప్పట్లో రావణాసుని చంపడానికి పోయేటప్పుడు పాలపిట్టని తీసుకుపోతాడు. సో ఎవరు గెలుస్తారు? రాముడు గెలుస్తాడు. సేమ్ పాండవులు అరణ్యవాసం ముగించుకొని రివర్స్ కౌరవుల యుద్ధం పోతారు కదా, వాళ్ళకి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? పాలపిట్ట కనిపిస్తుంది. సో పాలపిట్టని చూస్తే ఖచ్చితంగా లైఫ్ లో గెలుస్తాం. అందుకే మీరు ఏం చేస్తారు? పాలపిట్టని చూస్తారు. ఇంకోటి చెప్తా, మీరు పాలపిట్టని సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపం అని అంటారు. పరమేశ్వరుడు పాలపిట్ట రూపంలో వస్తాడు అని అంటారు. అందుకే పాలపిట్టలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? దర్శించుకోవాలి. దాంతో పాటు మీరు దేనికి పూజ చేస్తారన్నా? జమ్మి చెట్టు పూజ చేస్తాం. మనం జమ్మి చెట్టు ఎందుకు పూజ చేస్తాం? జమ్మి చెట్టు ఎందుకు పూజ చేసుకుంటాము అంటే పాండవులు అరణ్యవాసం పోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా ఎలా దాపెడతారు? జమ్మి చెట్టు మీద దాపెడతారు. సో ఆ జమ్మి చెట్టు దాపెట్టినప్పుడు పాలపిట్ట కూడా తిరుగుతుంటది. ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వచ్చి వాటిని సంరక్షిస్తాడు. దానితో పాటు జమ్మి చెట్టు కూడా వాటిని రక్షిస్తారు. అందుకే కూడా మన దగ్గర ఉన్న అస్త్రాలని మనల్ని రక్షించాలని మనం జమ్మి చెట్టుకి ఏం చేస్తాము? పూజ చేస్తాం.